Hey guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జీకే. ఈరోజు మన ఈ వీడియోలో చాలా వరకు ఇన్వర్టర్స్ అయితే తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఒక పర్ఫెక్ట్ ఇన్వర్టర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో ఐడియా ఉండదు. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. నేను చెప్పేటటువంటి 3 పాయింట్స్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వర్టర్ తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇన్వర్టర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సో చాలా వరకు ఇన్వర్టర్ తీసుకోవాలనుకునేవారు మొదటగా అనుకునేది ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పేసి. సో నేను చెప్పేటటువంటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఇన్వర్టర్ ఏది తీసుకోవాలని చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ బ్రాండ్స్ కొంచెం పేరున్నవే తీసుకోండి, ఎందుకంటే మనకు అందులో క్వాలిటీ స్పేర్స్ అయితే యూజ్ చేస్తారు. మీరు తీసుకునేటటువంటి ఇన్వర్టర్ మోడల్ మీ ఏరియాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ రిపేర్ చేయగలుగుతారా అనేది తెలుసుకోండి. అదేవిధంగా మీరు తీసుకునేటటువంటి మోడల్ యొక్క స్పేర్ పార్ట్స్ మీ లోకల్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయో లేదో అదైతే తెలుసుకొని ఇన్వర్టర్ అయితే తీసుకోండి. అది కొంచెం పేరున్నటువంటి బ్రాండ్ అయినా, లూమినస్ అయినా, ఎక్సైడ్ అయినా, ఇలా ఏ బ్రాండ్కైనా వెళ్ళిపోండి. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇన్వర్టర్స్లో మనకు 12 volts DC పవర్ని AC పవర్గా కన్వర్ట్ చేసి బ్యాకప్ ఇస్తే చాలు. ఇదొక ఆప్షన్స్ కాకుండా ఇంకా చాలా ఎక్స్ట్రా మనకు అవసరం లేనటువంటి ఆప్షన్స్ అన్ని ఇన్వర్టర్స్లో అయితే వస్తున్నాయి. లైక్ వైఫై అని, ఇంకా డిజిటల్ మీటర్స్ అని, ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇంతగానో మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది జస్ట్ బ్యాకప్ ఇచ్చే విధంగా ఉంటే చాలు. అంటే ప్యూర్ సైన్ వేవ్ ఉన్నటువంటి ఇన్వర్టర్స్ తీసుకోండి. 12 volt DC పవర్ని AC పవర్గా కన్వర్ట్ చేస్తే చాలు. మనకు 24 volts DC పవర్ని AC పవర్గా కన్వర్ట్ చేసే ఇన్వర్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకు జస్ట్ బ్యాకప్ ఇచ్చే విధంగా ఉంటే చాలు. అందులో ఇంకా ఎక్కువ అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి తీసుకోకండి. అలా తీసుకున్నట్లయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో మనకు అవి అవసరం కూడా లేదనమాట. డిజిటల్ మీటర్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మనకు లైట్ ఇండికేషన్స్ ఉన్నా చాలు. కానీ ఒక పర్ఫెక్ట్ ఇన్వర్టర్ మీరు తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ దొరుకుతాయా, టెక్నీషియన్స్ మీ లోకల్లో ఉన్న వాళ్ళు చేయగలుగుతారా, అది కొంచెం పేరున్నటువంటి బ్రాండ్ అనేది తీసుకోండి. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మీరు తీసుకునేటటువంటి ఇన్వర్టర్కి మీరు తీసుకునేటటువంటి బ్యాటరీకి మ్యాచ్ అవుతుందా అనేది చూసుకోండి. ఇది చాలా వరకు సేల్ చేసేటటువంటి పర్సన్స్ ఎవరు మీకు చెప్పారనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లేదంటే బ్యాటరీస్ హీట్ అవ్వడం, ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 675 watts 680 watts ఇన్వర్టర్ తీసుకున్న వాళ్ళు మీకు టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ అయితే అవసరం లేదనమాట. ఫ్లాట్ బ్యాటరీస్ 100Ah బ్యాటరీస్ మాత్రమే తీసుకోండి. 675 watts కన్నా ఎక్కువ 80 watts 1400 watts ఇలా తీసుకున్నట్లయితే వాటికి టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ లేదంటే ట్యూబ్లర్ బ్యాటరీస్ అయితే మీరు తీసుకోవచ్చు. 150Ah వరకు తీసుకోవచ్చు. సో ఇలా అవసరం లేని వాటికి, అంటే తక్కువ వాట్స్ ఉన్నటువంటి ఇన్వర్టర్కి ఎక్కువ ఏహెచ్ ఉన్న బ్యాటరీ పెట్టడం వల్ల ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇన్వర్టర్స్ పదే పదే హీట్ అవ్వడం, ఫ్యాన్ రన్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే 675 watts ఇన్వర్టర్ కనుక తీసుకున్నట్లయితే, లేదంటే 675 watts కన్నా కొంచెం తక్కువ వాట్స్ ఉన్నటువంటి ఇన్వర్టర్స్ మీరు తీసుకున్నట్లయితే టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ వరకు వెళ్ళకండి. జస్ట్ ఫ్లాట్ బ్యాటరీసే 100Ah బ్యాటరీస్ వరకే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా 80 watts కన్నా ఎక్కువ ఇన్వర్టర్స్ మీరు ఏది యూజ్ చేసినా కానీ టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ కానీ, ట్యూబ్లర్ బ్యాటరీ కానీ 150 వరకు మీరైతే ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఇది అనమాట మనం తీసుకునే ఇన్వర్టర్కి మనం సెలెక్ట్ చేసుకునేటటువంటి బ్యాటరీకి సింక్ అయితే ఉండాలి. అలా ఉండడం వల్ల మనకు ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ రావు, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు అయితే ఉంటుంది. పాయింట్ నెంబర్ 2 అయితే ఇది. అదేవిధంగా పాయింట్ నెంబర్ 3 కనుక మనం చూసుకున్నట్లయితే మన పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఇన్వర్టర్ మనం ఏ పర్పస్లో తీసుకుంటున్నాం, హోమ్ పర్పస్ తీసుకుంటున్నామా, ఆఫీస్ పర్పస్ తీసుకుంటున్నామా అనేది అయితే మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, హోమ్ పర్పస్ తీసుకున్నట్లయితే రెగ్యులర్గా ప్యూర్ సైన్ వేవ్ ఇన్వర్టర్ తీసుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టాల్ ట్యూబ్లర్ బ్యాటరీస్ కానీ, ట్యూబ్లర్ కానీ, ఫ్లాట్ కానీ, ఈ విధంగా మనం బ్యాటరీస్ అయితే తీసుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ బ్యాటరీస్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆఫీస్ పర్పస్ అయితే మనకు కొంచెం నీట్గా మెయింటెనెన్స్ లేకుండా డిగ్నిటీగా ఉండాలి కాబట్టి అక్కడ మనం యూపీఎస్లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే వాటిని సపరేట్గా ఆఫీస్ పర్పస్ అయితే డిజైన్ చేస్తారు. సో కంప్యూటర్స్ కానీ ఇవి ఈజీగా రన్ చేయొచ్చు. అలాగే వాటికి యూస్ చేసేటటువంటి బ్యాటరీస్ కూడా ఫ్రీ మెయింటెనెన్స్ బ్యాటరీస్, అంటే అమెరాన్లో చూసుకున్నట్లయితే మనకు క్వాంటా బ్యాటరీస్ అని చెప్పేసి ఉంటాయి. సో అలా అనమాట. వాటికి ఎలాంటి మనం డిస్టిల్డ్ వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు. సో మనకు డిగ్నిటీగా నీట్గా ఉంటుంది. యూపీఎస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం చూడడానికి లుక్ కూడా బాగుంటుంది అనమాట. ఇవి ఆఫీస్ పర్పస్ అయితే బాగుంటాయి. ఒకవేళ హోమ్ పర్పస్ అయితే నార్మల్ ఇన్వర్టర్స్ అయితే తీసుకోవచ్చు. వాటిపైన సిస్టమ్స్ యూజ్ చేయరాదా అంటే వాటిపైన కూడా సిస్టమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. వాటి బ్యాక్ సైడ్ మనకు యూపీఎస్ అని చెప్పేసి ఒక స్వైపింగ్ స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకు దానిపైన కూడా సిస్టమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ కంప్లీట్ అవి ఆఫీస్ పర్పస్ అయితే బాగుండవు అనమాట. హోమ్ పర్పస్ వరకు మెయింటెనెన్స్ బ్యాటరీస్ బాగుంటాయి. అదేవిధంగా ఇన్వర్టర్స్ అయితే బాగుంటాయి. ఆఫీస్ పర్పస్ అయితే యూపీఎస్ అయితే తీసుకోండి. సో ఇది అనమాట. ఈ 3 పాయింట్లు మీరు దృష్టిలో పెట్టుకొని ఇన్వర్టర్ తీసుకుంటే ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు.